పసుపు సాగులో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి. భూమిలో నుండి పసుపు తీయడం పనులకు పరికరాలు లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. రైతులకు ఆధునిక యంత్రాలు అందించే బాధ్యత కేంద్రానిదే అన్నారు. వచ్చే సీజన్లోనైనా పరికరాలు అందుబాటులో ఉంచాలని కోరారు. ఇక రాష్ట్రంలో కల్తీ విత్తనాల దందా రాజ్యమేలుతోందన్నారు కమిషన్ మెంబర్ భవానీరెడ్డి. విత్తన చట్టం తీసుకురావాలని ప్రభుత్వానికి సూచించారు. అలాగే పంటలకు యంత్రాల కోసం ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలని కేంద్రాన్ని కోరారు భవానీరెడ్డి. ఇప్పటికీ రైతాంగము పసుపు పండించే వాళ్ళు అనేకమైన ఇబ్బందులు పడుతున్నారు. అందులో ముఖ్యంగా పసుపు పీకడానికి, పొలంలో పసుపు పండిన తర్వాత పీకడానికి, గడ్డను పీకడానికి యంత్రాలు లేక, కూలీల షార్టేజ్ వల్ల కూలీలు దొరక్క పెట్టుబడి పెరిగి ఇబ్బంది పడుతున్నారు. దానికి మేమేం సూచనలు చేసినామంటే, ఇప్పటికే ఇట్లాంటి పంటలను, పండిన పంటను భూమిలో నుంచి పైకి తీయడానికని అనేకమైన యాంత్రీకరణ వచ్చింది. ఆ యంత్రాలను కనుక రైతులకి అందిస్తే పెట్టుబడిలో బాగా వాళ్ళకి వెసులుబాటు వస్తుంది. రెండవది, పసుపు పీకిన తర్వాత, ఆరబోసిన తర్వాత ఉడకబెట్టాలి. ఉడకబెట్టేటప్పుడు ఇప్పటికి కూడా, మొన్న మేము కమిషన్ పోయినప్పటికీ కూడా మేము ప్రత్యక్షంగా చూసిన కళ్ళాలలో ఇప్పటికీ కట్టెలు పెట్టి, మంటలు పెట్టి ఉడకబెడుతున్నారు. కట్టెలు మామూలుగా ఎంత ఇబ్బందో మీకు అంత బాగా తెలుసు. కట్టెలు ఈరోజు కొట్టుకోవాలంటే అడవికి పోవాలి. అడవిలో కట్టెలు కొట్టుకోవాలంటే అది చట్టవిరుద్ధంగా చెట్లు కొట్టడానికి లేదు. ఇన్ని ఇబ్బందులున్నా ఇప్పటి వరకు కూడా పసుపు పండించే రైతులు ఆ విధంగా కట్టెల మంటలు పెట్టి పసుపు ఉడకబెడుతున్నారు. దీనికి అధునాతనమైన యంత్రాలు వచ్చినాయి ఇప్పుడు ఉడకబెట్టడానికి. అవి కూడా రైతాంగానికి విరివిగా ఉడకబెట్టే యంత్రాలు, అధునాతనమైన యంత్రాలు వాళ్ళకి ఇవ్వాలి. మూడవ అంశం, పసుపుకు పాలిష్ పెడతారు. ఒక డ్రోన్ లాంటి దాంట్లో పోసి రోల్ చేస్తే దాని పసుపుకు కలర్ వస్తుంది. అవి కూడా లేవు. దాన్ని కూడా ఇవ్వమని, ఈ రకంగా కమిషన్ ప్రత్యక్షంగా పొలాలలో తిరిగిన తర్వాత అప్పటికే కాంగ్రెస్ పార్టీ పాలసీలో భాగంగా కేంద్ర ప్రభుత్వానికి మనవి చేయడమే కాకుండా రాష్ట్ర ప్రభుత్వానికి కూడా కొన్ని సూచనలు చేసినాం. మన పక్షాన కూడా ఏమైనా రైతులకి అందించాల్సిన సహాయం ఏమన్నా ఉంటే అందించాలి అనే మాట కూడా ప్రభుత్వానికి సూచన చేసినాం. చైర్మన్ గారు మాట్లాడుతూ చెప్పిండ్రనమాట, తగు జాగ్రత్తలు కానీ తీసుకోకపోతే, మనం కొన్ని దిద్దుబాటు చర్యలు కానీ చేయకపోతే రాబోయే రోజులలో ఈ సాంప్రదాయ పంటలు కనుమరుగయ్యే అవకాశం ఉందని చైర్మన్ గారు చెప్పిండ్రు. అది 100% వాస్తవం. ఫర్ ఎగ్జాంపుల్, మనం చెరుకు తీసుకుంటే అందులో బ్రెజిల్ ఫస్ట్ ప్లేస్లో ఉంది ప్రపంచంలో, వాళ్ళ స్టేక్ ఎక్కువ ఉంది. తర్వాత ఇండియా, ఫాలోడ్ బై థాయిలాండ్ అండ్ చైనా. మనం గనక ఇప్పుడు అది మళ్ళా మనం పునరుద్ధరించుకోకపోతే మనని థాయిలాండ్ బీట్ చేస్తుంది, చైనా బీట్ చేస్తుంది, ఎక్కడికో కిందికి పడిపోతాం మనం. సో మనం కూడా చిన్నప్పుడు చూసుకుంటే కూడా, మన చిన్నప్పుడు సపోజ్ మేము సిద్దిపేట ఏరియా, అక్కడి నుంచి చెరుకును మెదక్ కానీ నిజాం షుగర్ కానీ పంపించేది. తర్వాత ఏమైంది, కొన్ని రోజులైనాక అది మూతపడ్డ తర్వాత ఏమైంది, బెల్లం వండడం స్టార్ట్ చేసినాం. అది కూడా సారా నిషేధ ఉద్యమం వచ్చిన తర్వాత బెల్లం పండిస్తే సారా బట్టీలు అది అని చెప్పి అది నిషేధించారు. తర్వాత రైతు ఎక్కడ పోవాలి, ఆటోమేటిక్గా పంట చేంజ్ చేస్తారు, ఇందాక చైర్మన్ గారు చెప్పింది. సో అట్లా చేయడం వల్ల చాలా వరకు మా అటు సౌత్ తెలంగాణలో అదే జరిగింది. దాని తర్వాత ఇకపోతే నెక్స్ట్ వచ్చేసి పసుపు. మేమందరం వెళ్ళి కమిషన్ విజిట్ చేసిన తర్వాత అక్కడున్న అధికారులందరినీ పిలిపించి తర్వాత లోకల్ రైతులతో మాట్లాడిన తర్వాత ఆ పసుపు దొబ్బడం దగ్గర నుంచి మాకు వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసిండ్రు, అదంతా చూసినాము. ఫామ్ మెకనైజేషన్ అనే దాని మీద చాలా పర్టికులర్గా ఉన్నాం మేము. సో సంబంధిత అధికారులతో మాట్లాడడం జరిగింది. కొన్ని రకాల ఆల్రెడీ వాళ్ళు యంత్రాలు యూజ్ చేస్తున్నారు, బట్ దాన్ని అప్గ్రేడ్ చేయవలసిందిగా, లెట్స్ యూజ్ సమ్ సోలార్ మెకానిజం అని చెప్పి అవన్నీ కూడా మేము ప్రతిపాదించడం కూడా జరిగింది. దానికోసం ప్రత్యేకంగా బడ్జెట్లో కేటాయించవలసిందిగా కూడా మేము కోరడం.